టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీతను కించపరిచారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎంఎస్ రాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. టీటీడీ బోర్డు మెంబర్ పదవి నుంచి ఎంఎస్ రాజును తొలగించాలి అని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఎంఎస్ రాజు కామెంట్స్ పై ఎందుకు స్పందించడం లేదు అని నిలదీశారు మల్లాది విష్ణు. దేశ విదేశాల్లో, భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా, న్యాయస్థానాల్లో కానీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పార్లమెంట్లో కానీ భగవద్గీత సాక్షిగానే అన్ని కార్యక్రమాలని, గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటిది ఆ భగవద్గీతను తప్పుపట్టేటటువంటి శాసనసభ్యుడిని తిరుమల తిరుపతి దేవస్థానంలో నియమించినటువంటి తెలుగుదేశం పార్టీని ఏమనాలి అని చెప్పని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది తెలుగుదేశం టీటీడీ చరిత్రలో ఇలాంటి భగవద్గీత గురించి, ఇతర మత గ్రంథాల గురించి ఇంత తేలిగ్గా మాట్లాడినటువంటి వ్యక్తులు టీటీడీ చరిత్రలో ఎవ్వరూ కూడా లేరు. ఇప్పటి వరకు లూజ్గా మాట్లాడేటటువంటి వాళ్ళు, ఆవేశంగా జిల్లా పరిషత్ ఆఫీసులకు పోయి దౌర్జన్యం చేసేటటువంటి వాళ్ళు, తేలిగ్గా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎందుకు నియమించారో తెలుగుదేశం ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అది కూడా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆయన ఏమీ మాట్లాడలేదని, దీన్నేదో రాద్ధాంతం చేస్తుందని చెప్పని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం, భగవద్గీత గురించి, ఇతర మత గ్రంథాల గురించి నువ్వు మాట్లాడినటువంటి, తేలిగ్గా మాట్లాడినటువంటి వీడియోని ప్రజెంటేషన్ చేశాం. నువ్వు చెప్పినటువంటి, నువ్వు మాట్లాడినటువంటి, నువ్వు రిలీజ్ చేసినటువంటి వీడియోలో ఎందుకు క్షమాపణలు కోరావు? ఎందుకు మీరు బాధపడితే క్షమించండి అని చెప్పని అడిగావు? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా, లేకపోతే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా భగవద్గీత గురించి నువ్వు ప్రస్తావించినటువంటి మాటలతో అందరూ కూడా బాధపడ్డారు. ఇదేంటి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి వ్యక్తులకి స్థానం ఎందుకు కల్పించారు? ఇలాంటి వ్యక్తులు ఎందుకు ఉన్నారు? వీళ్ళని తెలుగుదేశం ప్రభుత్వం తక్షణమే తొలగించాలి అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ, ఈ నీ వీడియో చూసినటువంటి వ్యక్తులు కానీ అందరూ కూడా కోరుకున్నటువంటి విషయం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తోంది, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మీరు మార్చారు అనే దానికి ఉదాహరణే ఈ రాజు ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు. స్థాయి లేనటువంటి వాళ్ళని, సభ్యత లేనటువంటి వాళ్ళని, లూజ్గా మాట్లాడేటువంటి వాళ్ళు, ఆవేశపూర్వకంగా దౌర్జన్యంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళకి స్థానం తిరుమల తిరుపతి దేవస్థానంలో లేదు అనే విషయాన్ని మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇతన్ని తొలగించడం ద్వారా, ఇతన్ని డిస్మిస్ చేయడం ద్వారా చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే సనాతన ధర్మం గురించి ఆంధ్రప్రదేశ్లో పదే పదే మాట్లాడేటటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్కడికి పోయారో, ఏం చేస్తున్నారో, భగవద్గీత గురించి కించపరిచే విధంగా మీ పార్ట్నర్ పార్టీ తెలుగుదేశం ఎమ్మెల్యే మాట్లాడినా కూడా మీరు కనీసం దాని మీద రియాక్ట్ అవ్వరు. అలాగే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో సీరియస్గా జరుగుతున్నటువంటి సంఘటనలు అనేకం జరిగినాయి, దాని మీద ఎక్కడ కూడా మాట్లాడలేదు.